గులాబీ దళపతి కేసీఆర్ కు పార్లమెంట్ ఎన్నికల వేళ మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. తాజాగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కడియం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే గులాబీ నేతల రాజీనామాలతో మెల్లిమెల్లిగా ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో బడా నేత రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరి బారాసాకు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన టచ్ లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు కథలుగా వినిపిస్తున్నాయి. కడియం శ్రీహరి పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై తాను ఏ మాత్రం స్పందించకపోవడంతో అది నిజమే అని నమ్మాల్సి వస్తోంది. అదిగాక వారు స్పందించకపోవడం వలన ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లయింది. బారాసాకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కడియం శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో 2 ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అవేంటంటే మొదటిది రానున్న లోక్సభ ఎన్నికల్లో నా కూతురు కావ్యకు లోక్సభ టికెట్ ఇవ్వాలని, రెండవది రేవంత్ మంత్రివర్గంలో నాకు చోటు ఇవ్వాలని కడియం శ్రీహరి కోరినట్లు సమాచారం. నన్ను మంత్రిని చేస్తే నా క్యాడర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరతానని సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కడియం కమాండ్లను డిమాండ్లను విన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్ని విషయాలను కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు తెలిపారు. దీనిపై త్వరలోనే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరాలని స్థానిక నేతల నుంచి కడియం శ్రీహరిపై ఒత్తిడి రాను పెరుగుతున్నట్లు సమాచారం. కడియం కాంగ్రెస్ లోకి వెళ్లాలని మాజీ సర్పంచ్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. కడియం కూతురు కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కడియంకు మాత్రం మంత్రి పదవి ఇచ్చే విషయంలో కాస్త సందిగ్ధత అయితే నెలకొని ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో కడియంకు తగిన ప్రాధాన్యత, సముచిత స్థానం ఉంటుందని కాంగ్రెస్ సంకేతాలు పంపినట్లు సమాచారం. కానీ పార్టీ మారే విషయంలో కడియం శ్రీహరి బారాసాను కాంగ్రెస్ అని ఎటూ తేల్చుకోలేక తర్జన భర్జన పడుతున్నారని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల్లో, నేతల్లో చర్చ జరుగుతుందని సమాచారం. సమయం తక్కువ ఉన్న ఈ సందర్భంలో కడియం శ్రీహరి ఎటువైపు వెళ్తారో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.